హెచ్ఎంపీవీ వైరస్పై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చైనా స్పష్టం చేసింది. చైనాలో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందని వార్తలు వచ్చాయి. దీంతో చైనా విదేశాంగ శాఖ ఈ కథనాలపై స్పందించింది. కొత్త వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందన్న నివేదికలను కొట్టిపారేసింది. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత సహజమేనని, అయినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉందని తెలిపింది. విదేశీయులు తమ దేశంలో పర్యటించేందుకు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సురక్షితమేనని హామీ ఇచ్చింది. చైనా పౌరులతో పాటు తమ దేశంలో విదేశీయులు ఆరోగ్యంపై తమ ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ వెల్లడించారు. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల నిర్మూలన, నియంత్రణకు సంబంధించి తమ దేశానికి చెందిన నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలిపారు. హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాస ఇన్ఫెక్షన్ మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి 3 నుంచి 6 రోజులు పడుతుందని చెబుతున్నారు. దగ్గు, తుమ్ములతో బాధపడేవారి తుంపర్లు, వైరస్ బారిన పడిన వ్యక్తులలో సన్నిహితంగా ఉండడం, కరాచలనం చేయడం, తాకడం వంటి చర్యలతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు దీని బారిన పడే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తున్నారు.